అగో మనోడు ఎందుకో ఫోన్ చేస్తాడు. హలో రాజయ్ కనురా గ్రౌండ్కు రారా. ఎందుకు? చెప్తే కానీ రావారా? రా. ఓకే వస్తానా. అర్జెంట్గా రమ్మన్నావు ఎందుకో? ఆ పని మీద తొందర చెప్పు. అరే ఆగవారా, రేపు December 31 మనం దావా చేసుకోవద్దా? నిజమేరు, ఎవరిని మర్చిపోయినా. పనుల్లో ఫోన్ చేసి అందరికీ రమ్మనరా. సరే మన అడ్డకడమే మాట్లాడుకుందాం పా. ఇక్కడ మంచి లేదంతా. అదే పా. హలో హలో మల్లేష్, ఎక్కడన్నావా? చిన్న పని మీద బయటకు వచ్చిన, చెప్పరా. ఇంతసేపు అవుతుంది? 5-10 నిమిషాలలో అయిపోతుంది. తొందరరా, అడ్డగట్టు తొందరరా. సరే తొందరనే వస్తా. తొందరరా. హలో సతీష్ బాయ్, ఎక్కడ ఉన్నావు? ఆఫీసులో ఉన్నా. మన అడగరా. చిన్న పని ఉన్నది, చూసుకొని వస్తా. త్వరగా. తొందరనే వస్తా. వచ్చేసాయి. ఓకే. ఏమేంద్ర బాయ్, మీటింగ్ పెట్టిండ్రు, ఏం చెప్తలేరు? రేపు ఏంటిదిరా? రేపా? ఏంటిదిరా స్పెషల్? రేపు ఏంటో చెప్తారా? స్పెషల్ డే, 0 డే. అవును, నిజమే కాదు. పోయినసారి కన్నా ఈసారి గ్రాండ్ చేయాలి. ఏమైంది బ్రో, పిలిచిర్రు, ఏం మాట్లాడతలేరు? అన్నా నువ్వు ఎక్కడున్నావే? ఇవ్వరాక మాట్లాడదు వినలే. రేపు ఏంటో తెలుసా? రేపా? ఏం రోజు నువ్వే చెప్పు. అన్నా, రేపు December 31 0 డే. పోయినసారి కంటే ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సతీష్ అన్న, విన్నావు కదా, ఫస్ట్ అయితే లిస్ట్ రాసుకో. అవురా బాయ్, నువ్వు సగం చెప్తావు. ఇట్రా అన్నమో ఇంత ముందు ఏం లే. ఇట్రా కూర్చో. అన్న రాసుకోవే లిస్టు. అన్నా నువ్వు ఏం లేదని సెల్లె కొట్టుకోవే. మంది ఎట్లా ఎక్కువ ఉన్నాం మనం, ఒక 4 కిలో మటన్ కొట్టు. ఇది సరిపోతే మందు చెప్తాను. అది చెప్పు. 10 మంది, ఒక 3 కాటల బీర్లు, ఒక 3 ఫుల్ బాటిల్. 3?
అజయ్ మొత్తం 15,000 అవుతుంది. అందరినీ ఫోన్ పే కొట్టువాను. ఓకే అన్న. రేపు పొద్దున మొత్తం అరేంజ్ చేసి క్యాటరింగ్ చేపించి మొత్తం అన్ని రెడీ చేపిస్తా. ఓకే మలేష్ ఇందా లిస్ట్ రెడీ చేసిన, మనం పోయి అరేంజ్ చేసి రేపు సాయంత్రం అందరికీ ఓకే అన్న. రైట్. మల్లేషు మళ్ళా ఇద్దరు కలిసి ఎటు పోతారు? మళ్ళీ ప్లాన్ చేసినట్టున్నారు. ఏం లేదు కాక, రేపు జీరో డే కదా, చిన్న పార్టీ చేసుకుంటాను, అందుకనే దానికోసం తిరుగుతాను. అట్లా బిడ్డ. సరే కాక, నేను మళ్ళేస్తా, మనకి చెప్పు. అరే కొడుకా, నానా ఏం పార్టీలు రా? ఫ్రెండ్సే ప్లాన్ చేశారు నానా. పార్టీ ప్లాన్ చేసింది వాళ్ళే కావచ్చురా, కానీ నీ జీవితం గురించి ఆలోచించవా? పార్టీలు దావతుల వల్ల మీ విలువ పెరగదురా. మీరు ఈ రోజు చేస్తున్న ఖర్చు ప్రతి రూపాయి రేపటి కోసం మంచి పనికి ఉపయోగిస్తే మీరు అప్పుడు నిజమైన హీరోలు అవుతారు. అది గుర్తుంచుకోండి. మీ బ్యాచ్లా చదువుకున్న వాడివి, తెలివి కలవాడి నువ్వేరా. వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పు. సరే నాన్న, ఏదైనా మంచి ఆలోచన చేస్తాను. అరే ఏమై ఒక్కరాలే మన వాళ్ళు. అరే ఆగారు వచ్చేదాకా వాళ్ళే వస్తారు. ఈ మారాయణ ఇవ్వలేరు, మంది చెప్పిరు అన్నారు. ఈ అరే భయ్ ఫోన్ చేయి, చెప్తానే ఉన్నదిగా. ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేయి. మల్లేష్ భాయ్, అరే ఏమైంది భాయ్? ఇక్కడ ఏది లేదు, నీవు అలాంటివి ఇలాంటివి ఏడున్నావు? అది కూడా తీసుకోరా, అన్న కూడా వస్తారుగా. ఇక మెల్ల మెల్ల అందరూ వస్తారా ఓలెనుకోలు. ఊరిని అక్క వీళ్ళు ఉత్తరాలు కానే. ఈ లిస్ట్ ఇచ్చే మందేది, స్టఫ్ ఏది, చికెన్ ఏది, మటన్ ఏది, ఇక మన పంట అన్నట్టు ఇయ్యాల కొడుకా. ఊరు మళ్ళా అన్న, మన మందేది, మన చికెన్ ఏది, మన మటన్ ఏది, ఈ స్టఫ్ అనేది లిస్ట్ రాసుకుంటే కానే. ఏమైందన్నా? అంతా చేతులు ఊపుకుంటూ చేయడం ఏంటి అంతా? వస్తానే బ్రో, మీరేం టెన్షన్ పడకూరు. ఆటోలో మనం ఆర్డర్ ఇచ్చినా అన్ని వస్తాయి. మనం మాట్లాడుకున్నంత సేపు అన్ని నాకు చేస్తాయి. సరేనా? ఓకే ఓకే. డిసెంబర్ 31 అంటే పార్టీలు చేసుకోవడం కాదు. ఈరోజు హంగు, ఆర్భాటాలు, మందు మీద చేసే ఖర్చు, ఏ ఒక్క రూపాయి కూడా రేపు మన కళల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఇది జీరో డే. అంటే గతేడాది మనం చేసిన తప్పులను తెలుసుకొని వాటన్నిటిని జీరో చేయాల్సిన రోజు. అనవసరమైన ఆర్భాటాలతో జీరో జరుపుకోవడం కాదు. మన జీవితానికి అవసరమైన మార్పు చేసుకొని కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిద్దాం. జీరో డే అంటే మందుబాటుని ఖాళీ చేయడం కాదు, మన మనసు నిండా కొత్త కొత్త ఆలోచనలు నింపి 10 మందికి మనం ఆదర్శంగా నిలవడం. ఈరోజు మనం తీసుకునే ఈ ఒక్క నిర్ణయం రేపటి మన జీవితాన్ని మార్చగలదు. డిసెంబర్ 31 అంటే మన జీవితంలో చివరి రోజు కాదు, బాధ్యతతో మొదలయ్యే మొదటి రోజు. దానికి అయ్యే ఖర్చును ఏదైనా మంచి పనికి వాడదాం.
ఈ సంవత్సరం నుండి అయినా మనం మారుదాం, మనతో పాటు 10 మందిని మారుద్దాం. దయచేసి ఒకసారి ఆలోచించండి. మంచి ఆలోచన అన్న. ఈ పాటలు గిట్టలు అన్నద్దు. అన్న చెప్పినట్టు అందరం ఫాలో అయిదాం. ఓకేనా? సరే అన్న, ఇది మంచి ఆలోచన, చేద్దాం. అన్న నిన్న వసూలు చేసిన డబ్బులు ఏం చేద్దాం అన్న? ఏవేవో కారణాలతో చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతారు. ఈ సందర్భంగా వాళ్ళు మనం ఆర్థిక సాయం చేసి ఆదుకుందాం. మనం చేసే ఈ మంచి పని ఇంకో నలుగురికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం. ప్రతి సంవత్సరం 0 డే అని చేసుకొని అన్ని రకాలుగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. అది వృధా కాకుండా ఒక మంచి ఆలోచనతోటి, మంచి ఆలోచన ప్రకారంగా ఏదైనా మంచి దానికి చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ మాస్టర్ క్రియేటివ్ వర్క్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.